ఈసారి ఎందుకో కొంచెం స్ట్రెంత్ అనేది చాలా తక్కువ కనబడ్డారు. తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాతనైతే అన్నదానం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 4-5 ఊర్లో వస్తారన్నమాట ఇక్కడికే. మేమైతే అన్నదానంలో మేము కూడా తిన్నామన్నమాట. నేను తిన్న ప్రిన్స్ పాపకు కూడా తినబెట్టి మళ్ళీ చూడండి ఎంతమంది ఉన్నారో. మేమైతే మళ్ళీ బయటికి టెంపుల్ ముందుకు అయితే వచ్చేసినాం. ఇదైతే కాది అండి, లోపల అన్నదానం చేసిందంతా కాది. ఇది చాలా ఫేమస్ వావిలాల కాది అంటే. నెక్స్ట్ ఇక్కడ బొమ్మలు అవి ఇవన్నీ ఉన్నాయి. మేమైతే పులిహోర తీసేసుకొని నెక్స్ట్ బొమ్మలు కొనుక్కుంటే అంటే బొమ్మల దగ్గరికి అయితే శ్రేయాన్షిని తీసుకొని వచ్చినాం. నెక్స్ట్ శ్రేయాన్షికి కూడా పీకలు కావాలి అని చెప్పేసి ఏడుస్తుంది. సో మేమైతే శ్రేయాన్షికి ఒక పీక తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా కొన్ని బొమ్మలు అట్లా తీసుకొని అది పీక వస్తుందా లేదా అని చెప్పేసి ప్రిన్స్ పాప ట్రై చేస్తుంది. అదైతే తీసుకొని నెక్స్ట్ వాటర్ మిలన్ దగ్గరికి అయితే వెళ్ళాము. అదండి పుచ్చకాయ బండి వచ్చింది. మా చిన్నప్పుడైతే అసలు ఊర్లో లోపలికి అట్లా అమ్మకపోయేది అన్నట్టు. ఇప్పుడైతే చాలా బండ్లు వచ్చి డైలీ వస్తున్నాయి, డైలీ కొనుక్కుంటున్నాం. కాకపోతే టెంపుల్ దగ్గర ఇట్లా పెడితే మేము కొనుక్కొని ఇంటికి వచ్చేసేటోళ్ళం అన్నమాట. సీతారాముల కళ్యాణం అంటే ఆ రోజు కంపల్సరిగా పుచ్చకాయ తినేటోళ్ళం. అలా గుర్తొచ్చినాయి అన్నమాట. మేమైతే అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.